పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 21, 22 వచనాలు. అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 21, 22 వచనాలు. ఇలాగు జరిగిన తరువాత పౌలు మాసిదోనియా అకయా దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలెనని మనస్సులో ఉద్దేశించి, నేనక్కడికి వెళ్ళిన తరువాత రోమా కూడా చూడవలనని అనుకొనెను. అప్పుడు తనకు పరిచర్య చేయు వారిలో తిమోతి, ఎరస్తు అను వారినిద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచియుండెను. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, నిత్య నివాసి, పరిశుద్ధ స్థలములలో నివసించువాడా, మీ ఘననామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావం గల దేవుడవు, సాటిలేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు, మాకు చాలిన దేవుడవైనందుకు మిమ్మును మేమెంతగానో స్తుతించుచు ఉన్నాం. మా ప్రభువా, మమ్మను ప్రేమించిన మా దేవా, మా ఎడల మీకున్న అనురాగ వాత్సల్యములనన్నింటిని బట్టి మిమ్మును మేము స్తుతించుచూ ఉన్నాం. మా ప్రియ ప్రభువా, మా యందు మీకున్న కనికరమును బట్టి మీకు స్తోత్రములు, విశేషమైన కృపను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా దేవా, పెందలకడని మీ పాద సన్నిధికి వచ్చి మీతో చక్కని సహవాసం చేసే భాగ్యం మీరు మాకు ప్రసాదింపజేసినందుల కొరకై స్తోత్రములు. ఏ యోగ్యత లేని మమ్మును ఎంతో ఎక్కువగా ప్రేమించి చేసిన పుణ్యకార్యమంతటిని బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు, వేలాది వందనాలు మీ నామానికే చెల్లించుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రాజు, మా రక్షకుడు, మమ్మును అన్ని విషయాలలో కనికరించి మా ఎడల కృప చూపించి ఆధ్యాత్మికంగా బలపరచుచు ఉన్నందులకై కృతజ్ఞతలు చెల్లించుచు, మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో నుండి చాలా విషయాలు మనము ఈ 19వ అధ్యాయంలో నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయంలో 20, 21, 22 వచనాలు పౌలు యొక్క ఉద్దేశం ఇంత ఉజ్జీవకరమైన పని ఎఫెసులో జరిగిన తర్వాత ఎఫెసు నుండి ప్రయాణంలో రెండవ సువార్త దండయాత్రలో పనిచేసిన మాసిదోనియా, అకయా ప్రాంతాల్లో ఉన్న సంఘాలు దర్శించవలెనని ఉద్దేశించినట్లుగా మనము చూస్తాం. నిజమే, ఆయన చక్కని ఉద్దేశము కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యములో 20వ అధ్యాయం 16వ వచనంలో, సాధ్యమైతే పెంతెకొస్తు దినమున యెరూషలేములో ఉండవలెనని పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియాలో కాలహరణము చేయకుండా
ఎఫెసును దాటిపోవాలని నిశ్చయించుకొని ఉండెను అన్నాడు. గమనించారండి? సాధ్యమైతే పెంతెకొస్తు దినమున యెరూషలేములో ఉండవలెనని పౌలు త్వరపడినట్లుగా చూస్తున్నాం. ఆసియాలో కాలహరణము చేయకుండా ఎఫెసును దాటి వెళ్ళిపోవాలి అని అనుకున్నట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, 22వ వచనాన్ని కూడా మనము చదివితే, ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని అన్నాడు. 23వ వచనం, బంధకములను పాండ్రా బంధకములు, శ్రమలు అనే మాట మనము చూస్తున్నాం. బంధకములు, శ్రమలు అనే సంగతి మనము చూస్తున్నాం. నిజమే, తన జీవితంలో ఎదురయ్యే బంధకాలను గూర్చిన విషయాలు తేటగా చెప్పాడు. ప్రతి సంగతిలో ఆయన ఎంతో వివరంగా, విశేషంగా మాట్లాడే సందర్భాలు మనం ఎరుగుదాం. ఎన్నో బంధకాలు. 23వ వచనంలో, బంధకములను, శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవి, పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను అనే మాట ఈ వచన భాగంలో. అంటే ఆత్మయందు బంధింపబడి యెరూషలేమునకు వెళ్ళాలని, ఆసియాలో కాలహరణము చేయకుండా ఎఫెసును విడిచి దాటిపోవాలని ఆయన ప్రయత్నం చేస్తున్నట్లు మనకి అర్థమైంది కదా. ప్రియులారా, దరిద్రులైన విశ్వాసులకు సంఘాలు కానుకలను కూడా తీసుకొని పోవాలి అనే ఒక ఆలోచన కూడా ఆయనకున్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1 నుండి 4 వచనంలోను, అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి 9వ అధ్యాయం 15వ వచనం వరకు. అప్పుడు రోమాను కూడా చూడవలనన్న ఆశ పౌలుకున్నది. రోమాను కూడా చూడాలని ఆశ పౌలుకున్నట్లుగా మనము చూడవచ్చు. ఎఫెసీ పత్రిక 23వ అధ్యాయం 11వ వచనం, ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగు సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. నా కొరకు యెరూషలేములో నువ్వెలాగు సాక్ష్యం ఇచ్చావో అలాగు రోమాలో కూడా సాక్ష్యం ఇయ్యాలి. అంటే రోమాకు వెళ్ళడానికి కూడా ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. యెరూషలేముకు వెళ్ళి అక్కడ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు పడడానికి ఆయన సముఖత చూపినట్లు రోమాకు కూడా వెళ్ళవలెనని ఆయన ఆశ కలిగినట్లు
మనము చూస్తున్నాం. రోమాపత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం. రోమాపత్రిక 15వ అధ్యాయం 23 నుండి 28 వచనాలు. 15వ అధ్యాయం 23 నుండి 28 వచనాలు. అప్పుడు తనకు పరిచర్య చేయువారు ఎవరయ్యా అంటే తిమోతి ఎరస్తు అను వారిద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలం నిలిచియుండెను. మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలం నిలిచి ఉన్నాడు అని మనం చూస్తున్నాం. ఇక 22వ వచనంలో తిమోతి సంగతి తెలుసు. ఎరస్తు కొరింథీ పట్టణానికి చెందినవాడు. పౌలు రోమాపత్రికను కొరింథీ నుండే వ్రాశాడు. రోమీలకు రాసిన పత్రిక కొరింథీ నుండే రాశాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో పౌలు మాసిదోనియాకు అకయాకు పోవాలని ఉద్దేశించి అనే మాట చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడండి? మాసిదోనియాకు అకయాకు వెళ్ళవలెను అని ఆయన ఒక ఉద్దేశం కలిగిన వాడుగా మనము చూస్తున్నాం. 21వ వచనంలో యెరూషలేముకు వెళ్ళాలి అని అనుకున్నాడు. తరువాత రోమాను చూడాలి అని అనుకున్నాడు. ఆ తర్వాత మాసిదోనియాకు పంపేశాడు వారిద్దరిని అనే మాట చూస్తున్నాం. అవును ప్రియులారా, ఆ ప్రాంతంలో సంఘాల్లో ఉన్న తొందరలే కారణం. సంఘాల్లో ఎక్కడ చూచినా తొందరలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 11వ వచనం మనం ఎరుగుదుంగా, తొందరలు. ఒకడు నేను క్రీస్తు వాడను, పౌలు వాడను, అపొల్లో వాడను, కేఫా వాడను కదా, వర్గాల వారి ఫలానని వారు ఏమయ్యారంటే విడిపోతున్నట్లుగా చూడగలుగుతున్నాం. ఇక 4వ అధ్యాయంలో కూడా 4వ అధ్యాయం 17వ వచనములో ఉన్న వాస్తవాలు మనము తేటగా గమనించినప్పుడు దేవుని వాక్యం ప్రబలకుండా ఉండాలని, వ్యాపింపకుండా ఉండాలని అక్కడున్న ప్రజలు వారు పెట్టుచున్న ఇబ్బందులు ఎంత ఘోరమైనవో మనకు తెలుసు. కాబట్టి దైవ గ్రంథంలో చాలా విషయాలు పౌలు ఎదుర్కొన్న పరిస్థితులు అన్ని కావు. ఎన్నో పరిస్థితులు గుండా ఆయన ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. ఎంతో దుఃఖము, కష్టము, నష్టము ఎదుర్కోవలసి వచ్చింది. అన్నింటినీ జయించి, అన్నింటినీ ఎదిరించి దేవుని కొరకు సాక్షిగా ఉండడం చిన్న విషయం కాదు. చిన్న కుటుంబాన్ని మనము నడిపించడానికే ఎన్ని అవస్థలు పడతా ఉంటామో మనకు తెలుసు. అవును కదండి? ఎన్నెన్ని అవస్థలు పడుతూ ఉంటామో. మరి అలాంటి పౌలు సంఘాలలో ఎదురయ్యే సమస్యలు, వాటిని తేటగా ధీటుగా ఎదుర్కొని
ఎవరికి ఎలాగూ సమాధానము చెప్పాలో చెప్పుచు ఆయన నామాన్ని మహిమపరిచేవాడుగా ఉన్నాడు అంటే నిజంగా ఎంత ఓపిక, సహనం, అందులోనూ సత్యాన్ని వివరంగా చెప్పడం. మాట్లాడుతూ ఉంటే కొన్నిసార్లు ఏమనిపిస్తుంది, ఏం మాట్లాడతాములే ఇలాంటి వాళ్ళతో అనిపిస్తుంది. కానీ ఆయన అలా అనుకున్నాడా? రాత్రింబగళ్ళు అనే మాటలు మనం చూస్తాం. అవును కదండి. పౌలు అనుభవంలో ఎఫెసు సంఘ పెద్దలతో రాత్రింబగళ్ళు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తిని అన్నాడు. రాత్రింబగళ్ళు. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో రండి. రాత్రింబగళ్ళు రాత్రింబగళ్ళు 31వ వచనంలో ఉంటుంది. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీరు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకుగా ఉండుడి అని చెప్పలేదా? నిజంగా ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత పోరాడాడు, మనకు బైబిల్ గ్రంథమే తేటగా దీటుగా సమాధానం తెలియజేస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పౌలు మాసిదోనియాకు, అకయాకు పోవలనని ఉద్దేశించాడు. కారణం ఆ ప్రాంతాల్లో ఉన్న సంఘ సంఘాల్లో ఉన్న తొందరలే అందుకు కారణం అని మనం చెప్పచ్చు. ఇక 23 నుండి కొన్ని వచనాలు మనము చదివితే 23 నుండి 41 వచనం. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 23 నుండి 41 వచనాల్లో ఎఫెసులో కలిగిన అల్లరి, ఆ అల్లరి సద్దనచుట. ఎఫెసులో కలిగిన అల్లరి, ఆ అల్లరిని సద్దనుచుట. 19వ అధ్యాయం 24వ వచనంలో మనము చూడవచ్చు. ఎంత అల్లరి అల్లరి! ఎలాగనగా దేమేత్రి అను ఒక కంసాలి అర్తెమీదేవికి వెండి గుళ్లను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగజేయుచుండెను. మిగుల లాభము కలుగుతూ ఉంది. ఈ లాభం ఎప్పుడైతే కలుగుతూ ఉందో అది వీరు రావటం మూలాన వారికి నష్టంగా ఉంది. ఇక్కడ చాలా విషయాలు మనం అర్థం ఎందుకు చేసుకోవాలి అనంటే, వారు చేస్తున్న పనికి ఈయన అడ్డం అన్నట్టు. ఈవేళ కూడా చాలా మంది ఉన్నారండి. ఆ రోజుల్లో అక్కడ అలా ఉంటే, ఇక్కడ దేవుని సేవ చేస్తూ ఉంటే, ఆ దేవుని సేవకు అడ్డం వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అవును. ఎఫెసు వారు మొత్తం మీద ఆసియా మైనర్ ప్రజలంతా కూడా అర్తెమీదేవిని మాతృదేవిగా భావించేవారు. ఎఫెసు వారు మొత్తం మీద ఆసియా మైనర్ ప్రాంతమంతా అర్తెమీదేవిని మాతృదేవిగా భావించేవారు. ఎఫెసులో ఉన్న ఆమె విగ్రహం ఆకాశము నుండి పడిందని నమ్మేవారు. అక్కడున్న ఆమె ఆలయం పురాతన లోకములో అన్నింటికన్నా అద్భుతమైన నిర్మాణాలలో ఒకటిగా ఎంచబడింది. అది ఏథెన్సులోని ప్రఖ్యాతిగాంచిన పార్థెనోన్ కంటే కూడా 4 అంతలు పెద్దది. రాస్తున్నారా? ఎఫెసు మొత్తం ప్రజలు, ఆసియా మైనర్ ప్రజలంతా అర్తెమీదేవిని మాతృదేవిగా
భావించేవారు. ఇక ఎఫెసులో ఉన్న ఆమె విగ్రహం ఎక్కడి నుండి పడింది? ఆకాశము నుండి పడిందని నమ్మేవారు. అక్కడున్న ఆమె ఆలయం పురాతన లోకంలో అన్నింటికంట అద్భుతమైన నిర్మాణాలలో ఒకటిగా ఎంచబడింది. అది ఏథెన్సులోని ప్రఖ్యాతిగాంచిన పార్థెనోన్ కంటే కూడా 4 అంతలు పెద్దది. నగరానికి వచ్చే రాబడిలో చాలా భాగం అర్తెమీ పూజ సంబంధమైనదే ఎక్కువగా ఉండేదట. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాంగా. ఈవేళ ఎంతో లాభాన్ని తెచ్చిపెట్టేవి మనము చూస్తున్నాం. అక్కడ జరిగిన అల్లరికి కారణం చాలా మట్టుకు ఆర్థిక సమస్య. ఆర్థిక సమస్య. ఎఫెసు వారు చాలా మంది క్రీస్తు వైపు తిరిగి విగ్రహ పూజను వారు విగ్రహ పూజను మాని నిజదేవుని వైపు తిరుగుతూ ఉన్నప్పుడు ఎఫెసు ఆదాయం దెబ్బతినసాగింది. ఎప్పుడైతే ఆదాయము దెబ్బతింటూ వస్తుందో ఇప్పుడు ఇలాగు కాదని గలిబిలి చేసినట్లుగా మనము చూస్తున్నాం. గలిబిలి. ప్రియులారా, కొంతమందికి పేరు తగ్గిపోతుందనో, కొంతమందికి పదవి తగ్గిపోతుందనో, కొంతమందికి స్వేచ్ఛ తగ్గిపోతుందనో, కొంతమంది సొంత పనుల మీద తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఆ వాటి మీదని ఎక్కువ ధ్యాస పెట్టేవారుగాను, అలాగునని ఎక్కడ చూసినా ఆదాయం సంపాదించాలి, దానికి ఏదైనా సమస్య ఎదురైతే అక్కడ ఏదో ఒక అల్లరి చేయాలి. ఈరోజు అధికారం, ఆదాయం, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఎక్కడైతే సరిగా దొరకట్లేదో అక్కడ ఖచ్చితంగా అల్లరి చేద్దామని కొంతమంది ఇప్పటికే ఆలోచన కలిగిన వారుగా కూడా ఉన్నారు. అలా చేస్తూనే ఉన్నారు. ప్రియులారా, ప్రభు పిల్లలమైన మన జీవితంలో కొంచెం తేటగా మనం ఆలోచించవలసిన విషయం, ఆదాయం దెబ్బతింటున్నప్పుడు అవతల వారిని నిందించైనా, వేధించైనా, బాధించైనా, చిక్కుబెట్టైనా, సమస్యల వలయం గుండా పంపించైనా సరే వీళ్ళు మెప్పు పొందాలి, లాభం పొందాలని చూస్తూ ఉంటారు. పౌలు చేస్తున్న పరిచర్యలో ఎక్కువగా వారి ఆదాయం పడిపోద్దని మీకు తెలుసు. ఎక్కడ? లూకా అపోస్తలుల కార్యముల గ్రంథంలోని 16వ అధ్యాయములో పుతోను అను దయ్యము పట్టిన చిన్నది, ఆ చిన్నదాని ద్వారా ఆ యజమాని వ్యాపారం చేస్తూ బహుగా లాభ సాధనమును సంపాదిస్తూ ఉన్నాడు అనే మాట మనము చూస్తాం. అవును కదండి? చాలా వివరంగా మనకక్కడ వ్రాయబడింది. గనుక నేటి దినాలలో వారి ప్రాబల్యం తగ్గిపోతుందేమోననే భయం ఇప్పటికీ భారతదేశంలో హిందువులు, హైందవులు అనబడిన వారి ఎక్కువ మందిగా ఉండి వారి శాతం తగ్గిపోయి క్రైస్తవులు అయిపోతున్నారనే ఆలోచనతో ఇప్పుడెక్కడ చూసినా
ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవంతరాలు, దేవుని పనికి ఎన్ని ఆటంకాలు. నిజమా కాదండి? ఇవన్నీ వాస్తవాలు. మనిషి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు. కొన్నిసార్లయితే ప్రాణాలు కూడా పోగొట్టుకోవలసిన పరిస్థితులు వస్తున్నాయి దేవుని పిల్లలు. అయినా లెక్క చేయటంలే. అవమానాల, చీత్కారాల, నిందల, నేరారోపణల, ఇంకా ఎన్ని చేసినా నా ప్రభు కొరకు నేను పడాలి. నా నామము నిమిత్తం మీరు అనేకుల చేత ద్వేషింపబడతారు అని ప్రభు చెప్పలేదా అండి? ప్రభు చెప్పారు. కాబట్టి ఇక్కడ ఈ దేమేత్రి అనే వ్యక్తి కంసాలి. ఇతడు వెండి గుళ్ళను చేయించి ఇతడు ఎంతో డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ డబ్బు లేక ఆ ఆదాయానికి గండి పడుద్ది అనే ఆలోచనతో ఉన్నాడు. 25, 26 వచనాలలో ఏమైందో మనం చూడొచ్చు. అయితే అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపుగూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనము బహుబాగుగా జరుగుచున్నదని మీకు తెలియను. ఇదిగో, జీవము గల వాటికి డబ్బు ఎంత వస్తుందో అని చెప్తా ఉన్నాడు. జీవము లేని వాటి కొరకు ఖర్చు చేయరండి. ఆయనే చెప్తున్నాడు, ఇదిగో మనం ఈ పని చేయటం మూలాన మనం ఎంతో డబ్బు సంపాదిస్తున్నాం. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ పని వలన మనకు జీవనము బహుబాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియా యందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియూ ఉన్నారు అన్నాడు. మీరు చూచారు, మీరు విన్నారు. ప్రియులారా, వారేం చేశారో మనకు అర్థమవుతుంది. జనాలను ఒప్పింపజేశారు, వారి వైపు త్రిప్పుకున్నారు. ఇప్పుడు వారిని అల్లరి మూకలుగా తయారు చేయాలనుకున్నాడు. సరే ప్రియులారా, దేమేత్రియన్ అతని సాటివారు, దేమేత్రియు అతని సాటివారు కొందరున్నారు. సత్యం కంటే డబ్బును ఎక్కువగా ఆశించారు వాళ్ళు. కాబట్టి అల్లరి తప్పలేదు. అర్థమవుతుందండి? అల్లరి తప్పలేదు. కారణం ఏమిటి అనంటే, డబ్బు మీద ఉన్న ఆశ ఎంతటి, ఎలా చెప్దామా, నీచమైన కార్యాలకు కూడా వడబడతారు. కేవలం ఏంటంటే డబ్బు మీద ఉన్న వ్యామోహం, డబ్బు కొరకైన వ్యామోహం, డబ్బు మీద ఉన్న ధ్యాస ఎంతటి సత్యాన్నైనా విడిచిపెట్టడానికి వెనుకాడరు. 1926లో వారు ఏం చేశారు? వారు అల్లరి చేశారు. ఇదిగో, మనము చెప్పుచున్నవి చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పాడు. ఆసియా అందంతటా బహు జనసమూహమును ఒప్పించి త్రిప్పి ఉన్నాడు అని చెప్పినట్లుగా చూస్తాం. 17వ అధ్యాయం 29వ వచనం, అందువలన
మనకు రెండు రకాల అపాయములు సంభవించుచున్నవి. మొదటిది, మన వృత్తి అందు లక్ష్యము తప్పిపోవుట. ఇప్పుడు ఈ పౌలు వల్ల మన వృత్తి అందు ఏం తప్పిపోతుంది? లక్ష్యము తప్పిపోతుంది. మన వృత్తి అందు లక్ష్యము తప్పిపోతా ఉంది అని చాలా తేటగా చెప్పాడు. వృత్తి అందు లక్ష్యము తప్పిపోతుంది. 17వ అధ్యాయం 29వ వచనములో, మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలియున్నదని తలంపకుడి అన్నాడు. తలంపకూడదు. ఏమండి? బంగారం, వెండి, రాతి అవేమైనా దేవుళ్ళ? కాదు. అయితే రెండు రకాల అపాయాలు సంభవించాయి. మొదట, మన వృత్తి అందు లక్ష్యము తప్పిపోవుట. రెండవది, మన దేవతకు మహాదేవి అయిన అర్తెమీదేవి యొక్క మహాత్యము తొలగిపోవునని భయమగుచున్నదని చెప్పాడు. ఎంత యుక్తిగా, ఎంత తెలివిగా ఆయన మాట్లాడుచున్నాడో చూడండి. ఒకటేమన్నాడు? మన వృత్తి అందు లక్ష్యము తప్పిపోతుంది. రెండేమన్నాడు? ఆమె అర్తెమీదేవి యొక్క మహాత్యము తొలగిపోతుంది. ఎప్పుడైతే ఈ మాట విన్నారోనండి, 27వ వచనంలో చూస్తే, 27వ వచనం ఏమన్నాడు? ఆ మాట విన్నవారు ఏం జరిగిందో చూడండి. మరియు ఈ మన వృత్తి అందు లక్ష్యము తప్పిపోవుటయే గాక మహాదేవి అయిన అర్తమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా యందంతటను భూలోకమందంతటను పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయముతోనున్నదని వారితో చెప్పాడు. 28, వారు విని రౌద్రముతో నిండిన వారై. అసలు ఆయన చెప్పిన మాటకు ఎక్కడ లేని రౌద్రం, కోపం వచ్చింది. ఎక్కడ లేని రౌద్రముతో నిండిన వారై ఎఫెసీల అర్తెమీదేవి మహాదేవి అని కేకలు వేసినట్లుగా చూస్తున్నా. కేకలు వేశారు. అప్పుడు పట్టణం ఎలా ఉంది? గలిబిలిగా ఉండెను. పట్టణం ఎలా ఉందండి? గలిబిలిగా ఉంది. ఓ ప్రియులారా, పట్టణం గలిబిలైపోయింది. ఇప్పుడు చెప్పండి, పట్టణం గలిబిలి అవటానికి కారణం పౌలా, దేమేత్ర? ఎవరండి? దేమేత్రే కారణం. దేమేత్రే కరెక్ట్. ఎందుకని? అసలు అల్లరి పెట్టిందే అతడు కదా. అల్లరి పుట్టించిందే అతను. అల్లరి పుట్టించి మన వృత్తి అందు లక్ష్యము తప్పిపోతా ఉంది. ఇక్కడ చాలా స్పష్టంగా, వివరంగా మనము చూస్తున్నాం. ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవుననే భయముతో ఉన్నది. ఒకటి, వృత్తి పోతుంది. రెండు, ఆమె యొక్క గొప్పతనం తొలగిపోతుంది అని మాట్లాడాడు బైబిల్ గ్రంథం 27వ వచనం చివరి భాగంలో. కావున ప్రభునందు ప్రియులారా, ఇలాంటి వారు కూడా
ఉంటారా అని ఎంతో బాధతో మాట్లాడుకోవలసిన సందర్భం. రౌద్రముతో నింపేశాడు. రౌద్రముతో నిండిన వారే అర్తమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. 27, 28 వచనాలు. రౌద్రముతో నిండిన వారై ఎపేసీల అర్తమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి అని మనము చూస్తున్నాం. ప్రియులారా, కేకలే వేశారు, కేకలే వేశారు. వారు పౌలుతో ప్రయాణమై వచ్చి మాసిదోనియా వారైన గాయును అరిస్తార్కును వారు పట్టుకున్నారు అని వ్రాయబడింది. ఎవరెవరిని పట్టుకున్నారు? గాయును అరిస్తార్కును పట్టుకొని పౌలు సభ యొద్దకు శిష్యులు వెళ్ళనీయలేదు. ఆసియా దేశ అధికారులలో కొందరు పౌలు స్నేహితులు నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దు అని అతనిని వేడుకున్నారు. 28 నుండి 31 వరకు. 28 నుండి 31 వరకు చదివితే మనకు అర్థమయ్యే సంగతి అదే. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ దేమేత్రి యోహాన్ రాసిన 3వ పత్రిక 12వ వచనంలో ప్రవేశింపబడిన దేమేత్రి లేక కనిపించిన దేమేత్రి ఒకడని కొంతమంది అభిప్రాయం. ఇతడు క్రీస్తును అంగీకరించి భక్తుడయ్యాడని కొంతమంది వాడుక గాని పూర్తి ఆధారాలైతే తెలియదు. అక్కడున్న దేమేత్రి ఇక్కడున్న దేమేత్రి ఒక్కరేనా అని. సరే, ఏమంది అలాంటి వ్యక్తులే మారొచ్చు కదా అనేది కొంత అభిప్రాయం. కానీ అభిప్రాయమే కానీ అది ఖచ్చితమైతే కాదు అని మనం గుర్తిస్తున్నాం. కనుక పౌలుతో సహా మిగిలిన సంఘ సభ్యుల మీద అల్లరి లేపబడవలేనని ఆ సమయంలో యూదులు తలంచి అలెగ్జాంద్రుకు ముందుకు త్రోసిరి అని మనం చూస్తాం. ఎవరనండి? అలెగ్జాంద్రును ముందుకు త్రోశారు. ప్రియులారా, ఎదుర్కొంటున్న పరిస్థితులు తేటగా మనము ఆలోచన చేస్తే దేవుని పిల్లలకి ఎప్పుడు వ్యతిరేకమేనండి. ఏదో ఒక వంక, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక శ్రమ పడుతూనే ఉంటారు. సరే, ఏదేమైనా నేను ముగించే ముందు ఓ ప్రత్యేకమైన మాట మీతో చెబుతున్నా. యూదులు విగ్రహారాధన వ్యతిరేకులని ఎఫెసు ప్రజలకు బాగా తెలుసా తెలియదా? బాగా తెలుసు. గనుక అప్పుడు వారందరూ ఒక శబ్దముతో అర్తమీదేవి మహాదేవి డాడీ పోయి చెప్పు, నేను నెంబర్ వేస్తాను. డాడీ పోయి చెప్తే నెంబర్ కేకలు వేశారు అని మనము చూస్తున్నాం. ప్రియులారా, ప్రభు పిల్లలమైన మన జీవితంలో ఎన్నోసార్లు మన మీద కూడా కేకలు వేస్తారు. ఎన్నిసార్లు కేకలు వేసినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని వైపు మనం ఉండాలి గాని లోకం వైపు జారిపోకూడదు. ఇక్కడ కేకలు అనే మాట గొప్ప శబ్దముతో వారు కేకలు వేశారు. అర్తమీదేవి మహాదేవి అని వారు గట్టిగా గావు కేకలు వేశారు.
యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు కూడా కేకలు వేసిరి అని మనం చూస్తున్నాం. అక్కడ వ్రాయబడిన సంగతి ఏమిటంటే వారి కేకలే గెలిచినవి అన్నాడు. ఏం గెలిచాయండి? వారి కేకలే. ఏమండి, వారికున్న సాంప్రదాయంలో జైలు నుండి ఎవరినో ఒకరిని విడుదల చేయాలి, ఇంకొకరిని జైల్లో పెట్టాలి. చూడండి, మంచివాడైన యేసు ప్రభువునేమో జైల్లోనికి తీసుకుని వెళ్ళి చెడ్డవాడు, దుర్మార్గుడు, బందిపోటు దొంగ లాంటివాడు బర్నబాను విడుదల చేయమని కేకలు వేశారండి. ఇప్పుడు చెప్పండి, న్యాయం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి? చాలా ఇబ్బందికరంగా లేవా? చాలా ఘోరంగా లేవా? ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమయ్యేదేంటి? నోరున్నోడిదే రాజ్యం. చెప్పండి, నోరున్నోడిదే రాజ్యం. ఇక సామెత కూడా ఏదో ఒకటి ఉన్నట్టుంది. డబ్బున్నోడిదే రాజ్యం, అధికారం ఉన్నవాడిదే రాజ్యం, అయినోళ్ళు ఎక్కువ మంది ఉన్నోళ్ళదే రాజ్యం అన్నట్టుందా లేదా? ఎక్కడ చూసినా వాళ్ళదే. కానీ బైబిల్ గ్రంథంలో చెప్పబడిన విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు మామూలుగా ఉందా? 29వ వచనం, పట్టణము బహు గలిబిలిగా ఉండెను, మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయియును అరిస్తార్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో సొరబడిరి. నాటకశాలలో స్వరపడిరి. ఆ నాటకశాలలో వారేం చేశారు? చొరబడిరి, చొరబడ్డారు. చొరబడ్డారు అంటే ప్రవేశించారు. ప్రమేయం లేకపోయినా లోపలికి వచ్చేశారు అనే మాటకు వాడే పదం చొరబడిరి. చొరబడిరి అంటే దౌర్జన్యంతో చొరబడ్డారు. సరే, ఏది ఏమైనా ప్రియులారా, పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదలచను గాని శిష్యులైతే వెళ్ళనీయలేదు. ఎలాగంటే ఇశ్రాయేలీలకు దీపమై ఉన్న దావీదు ఏమైపోతాడోననే భయముతో ఆయనను వెంబడించి ఆయనను వెన్నుదన్నుగా ఉన్నారు. అవును కదా? ఎక్కడ నష్టం కలుగుద్దో ఆ నష్టం కలిగే స్థలములో యుద్ధానికి రానిలే. కాపాడడానికి వారు ప్రయత్నం చేశారు. నువ్వు రావద్దయ్యా, యుద్ధానికి రావద్దు. నువ్వు వస్తే ఇశ్రాయేలీలకు దీపమై ఉన్న నీవు ఆరిపోతే మా పరిస్థితి ఏంటన్నారు. అలాగున కొందరు వెన్నుదన్నుగా ఉండేవారు ఉన్నారు. కొందరు దేవునికి మహిమకరంగా ఉండేవారు ఉన్నారు. కానీ ఇక్కడున్న వాతావరణ పరిస్థితి ఏంటంటే ప్రియులారా, ఆలోచన చేసినప్పుడు శిష్యులు ఆయనను వెళ్ళనీయలేదన్నాడు. అంటే వారందరూ కలిసి ఈయనను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. నిజమే, దేవుని పిల్లలు ఒకరికి ఒకరు తోడు నిలిచి ఒకరికి ఒకరు
వెన్నుదన్నుగా ఉండాలి అనే విషయం చెప్పాడు. చూడండి, మొన్న ఒక ఉప్పెన, ఒక పెద్ద సముద్రపు అలాగా ప్రవీణ్ పగడాల గారి విషయంలో క్రైస్తవుల ఐక్యత ఒక ఉవ్వెత్తున వచ్చినట్లు దైవ గ్రంథంలో మనము చూడగలం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ప్రభు పిల్లలు ఒకరికి ఒకరు తోడుగా ఉన్నారు. అక్కడేమో అల్లరి, ఇక్కడేమో జనుల సభ యొద్దకు వెళ్ళదలచెను గాని శిష్యులు వెళ్ళనీయలేదు అనే మాట చూస్తున్నాం. సరే, ఏది ఏమైనా ప్రభు పిల్లలు ఐక్యత కలిగి ఉండాలి. పనిచేసే వారికి ఎదురయ్యే ప్రమాదాల నుండి కాపాడవలసిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. ఆ పనిలో ప్రయాసపడుచున్న వారి ఫలములను మనము గుర్తించి ఆ ప్రయాస ఫలములలో మనము కూడా పాలివారం అవుతూనే ఉండాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరూ సిద్ధపడి దేవునికి మహిమ తేవలనని ప్రభువైన దేవుని పేరట ప్రేమతో మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ఎంతో ప్రేమించిన మా ప్రభువా, మమ్మును జ్ఞాపకం చేసుకొని మీ కృపతో బలపరచి మీ పిల్లల పక్షంగా మీరున్నారని, వారు మీ పక్షంగా నిలిచి పనిచేస్తున్నప్పుడు ఎలాంటి వ్యతిరేకతలు వస్తాయో వాటన్నింటిలో కూడా మీరు తోడై ఉంటారనే సత్యాలు మాకు నేర్పిన మీ ప్రేమకై కృతజ్ఞతలు చెల్లించొచ్చు. మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడునైన యేసు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుకొనుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,